రాజ్ కసిరెడ్డి కోసం ఏపీ సిట్ వేట కొనసాగుతోంది. అతన్ని పట్టుకునేందుకు 15 ప్రత్యేక బృందాలతో హైదరాబాద్ లో గాలిస్తున్నారు. రాజ్ కసిరెడ్డి ఇంటితో పాటు కుటుంబ సభ్యుల ఆఫీసులు, సన్నిహితులు, అలాగే బినామీల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. రాయదుర్గంలోని ఆర్ఎట్ ఆసుపత్రిలో ఏపీ సిట్ తనిఖీలు చేసింది. ఇక ఆర్ఎట్ ఆసుపత్రికి కసిరెడ్డి భార్య డైరెక్టర్ గా ఉన్నట్టు గుర్తించింది. నిన్నటి సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కసిరెడ్డి కోసం ఏపీ సిట్ వేట కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి కోసం ఏపీ పోలీసుల వేట కొనసాగుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డికి చాలా కీలకంగా వ్యవహరించడంతో కూడా ఇప్పటికే సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ను సిట్ ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉంది. మరోవైపు రాజ్ కసిరెడ్డిని విచారించాలంటూ కూడా సిట్ ఇప్పటికే భావించి అతనికి 3 సార్లు నోటీసులు సర్వ్ చేసింది. కానీ నోటీసులకు ఏమాత్రం రాజ్ కసిరెడ్డి స్పందించలేదు. సిట్ తనకు ఏ ప్రాతిపదికన నోటీస్ ఇస్తుందంటూ కూడా తిరిగి సిట్నే ప్రశ్నించినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఆయన విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో సిట్ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దీంతో రాజ్ కసిరెడ్డి కోసం వేట ముమ్మరం చేసింది. ఆయన హైదరాబాద్లో ఉన్నారంటూ కూడా సమాచారం అందుకున్నటువంటి సిట్ అధికారులు ప్రత్యేకంగా అడిషనల్ ఎస్పీ భూషణం ఆధ్వర్యంలో 50 మంది అధికారుల బృందంతో హైదరాబాద్కు వచ్చారు. సో ఇదే నేపథ్యంలో హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సోదాలు ప్రారంభించారు. సుమారుగా 15 ప్రాంతంలో రాజ్ కసిరెడ్డి కోసం ఏపీ పోలీసులు సుదీర్ఘమైనటువంటి సోదాలు చేశారు. అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగాయి. సోదాలు జరిగినటువంటి 15 ప్రాంతాల్లో కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్లను ఇటు సిట్ అధికారులు ఇప్పటికే సేకరించడం కూడా జరిగింది. ఆ తర్వాత రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఎవరెవరితో జరిపారో వాటికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు రాజ్ కసిరెడ్డితో ఎవరెవరైతే ఆర్థిక లావాదేవీలు జరిపారో వారిని కూడా విచారించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నేను గచ్చిబౌలిలోని అరెట్ హాస్పిటల్ వద్ద ఉన్నాను. ఈ అరెట్ హాస్పిటల్లో రాజ్ కసిరెడ్డి భార్య ప్రజెంట్ డైరెక్టర్గా కొనసాగిస్తూ ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు బినామీలు, తర్వాత తన బంధువులకు సంబంధించినటువంటి సంస్థల్లోనూ అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. సో ఇదే అంశం గురించి నిగ్గు తేల్చాలంటూ కూడా భావించినటువంటి సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి కోసం నోటీసులు సర్వ్ చేసి విచారణకు పిలిచినప్పటికీ కూడాను ఆయన విచారణకు రాకుండా గైర్హాజరవుతూ వస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగా ఆయన కోసం ఏపీ పోలీసులు ముందుగా జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లారు. సో అదే సందర్భంలో ఆయన నివాసంలో లేనట్టుగా తెలిసింది. వారం రోజుల క్రితమే ఆయన జూబ్లీహిల్స్ నివాసం నుంచి వెళ్ళిపోయినట్టుగా పని మనుషులు చెప్పడంతో పని మనుషులకు నోటీసులు ఇచ్చి తిరిగి ఏపీ పోలీసులు వచ్చేశారు. మరోవైపు మంచిర్యాలలో రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి అత్తమామల నివాసం కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినటువంటి ఏపీ పోలీసుల బృందం అక్కడ కూడా సోదాలు చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇంటికి తాళం